పచ్చని పుడమి తల్లి పలకరింతే ప్రతి ప్రాణికి జీవ పులకరింత. పర్యావరణాన్ని రక్షించడం, సక్రమంగా వినియోగించడం, అభివృద్ధి పరచడం, ముందు తరాలకు అందించడం సామాజిక బాధ్యతగా చేపట్టిన సంస్థ మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేట. భారత ప్రధాని గారి చేత వర్చువల్ పద్ధతిలో ప్రారంభించబడినది ఈ కళాశాల. సుమారు 9 ఎకరాల స్థలాన్ని కలిగి ఉన్నది. మొక్కల పెంపకానికి ఏమాత్రం అనుకూలంగా లేని బంజరు భూమి అయినప్పటికీ ఇక్కడి విద్యార్థులు, ఉద్యోగ సిబ్బంది పట్టువదలని శ్రమతో 50 ట్రాక్టర్ల సారవంతమైన మట్టిని పోసి మరీ బంజరు భూమిని పర్యావరణ బంగారు భూమిగా మార్చడం జరిగింది. కరుకు ఎర్ర నేలపై ఆకుపచ్చని చిగురుకలను సార్థకం చేశారు. ప్రభుత్వంచే ఏర్పాటు చేసుకున్న 1,00,000 లీటర్ల నిరంతర నీటి వసతితో కళాశాల మైదానంలో సంవత్సరం పొడవునా కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పనిచేసి సుమారు 300కు పైగా మొక్కలతో ఈ భూమిని సస్యశ్యామలం చేశారు. తోటలో మొక్కలను నాటడం, నీరు పట్టడం, కలుపు తీయడం, సహజ ఎరువులు వేయడం, రక్షించడం కళాశాల కుటుంబానికి రోజువారీ జీవితంలో ఒక భాగం. ఇక్కడి ప్రతి చెట్టు చేమ కష్టించిన శ్రమకు చిహ్నంగా పుష్పించిన పువ్వులను, ఫలించిన పండ్లను చూపుతాయి. ఇదిగో ఈ చెట్ల కిందే విద్యార్థులు ప్రకృతిపై కవిత్వం రాస్తారు. ప్రకృతితో మమేకం అవుతారు. పర్యావరణ సంరక్షణలో సైనికుల్లా అంకితమవుతామని ప్రతిన చేస్తారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై, పర్యావరణ పరిరక్షణపై, ప్లాస్టిక్ నిషేధంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, షార్ట్ ఫిల్మ్ల తయారీ, పోస్టర్ ప్రదర్శనలు, పోటీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇతర కళాశాలల విద్యార్థులను కూడా ఆహ్వానించి ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కళాశాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించి దానిని అమలుపరచడం జరుగుతుంది. కళాశాలలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో మార్కెట్లో లభించే ప్లాస్టిక్ బుకేలకు బదులుగా కాలేజీ చెట్ల నుండి సేకరించిన పువ్వులు, ఆకులతో స్వచ్ఛమైన తాజా బుకేలను విద్యార్థులు తయారు చేస్తారు. వాటిని వినియోగిస్తారు. ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ పార్టీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరే ఇతర కార్యక్రమాలు జరిగినా ప్లాస్టిక్ పూతతో కూడిన పేపర్ ప్లేట్లలో కాకుండా చెట్ల నుండి సేకరించిన ఆకులతో సహా తయారు చేసిన సహజ విస్తారాలను ఉపయోగించడం జరుగుతుంది. వాటి కళాశాల ఆవరణలో పెరిగిన గోరింట మొక్కలను సేకరించి వాటితో సహజ మెహందీ పేస్ట్ తయారీ ద్వారా దాన్ని ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కృత్రిమ రెడీమేడ్ మెహందీ కోన్లను నిషేధించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా కళాశాల ఆధ్వర్యంలో క్లీన్ గోదావరి, సేవ్ గోదావరి కార్యక్రమం చేపడుతూ స్థానిక గోదావరి పరిసరాలను శుభ్రపరిచి ప్లాస్టిక్ నివారణకై నినాదాలు ఇస్తూ ప్రజలలో చైతన్యం కలిగించాము. లక్షట్పేట మున్సిపాలిటీలో ఇది గొప్ప ప్రభావాన్ని వేసిందని గర్వపడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంలో మార్కెట్లో దొరికే పిఓపి విగ్రహాల తయారీ వాడకాన్ని నిరోధించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడానికి విద్యార్థుల చేత మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టి పోటీలను నిర్వహిస్తాము. ఆకుపచ్చని కళాశాల ఎన్నో పక్షి జాతులను అతిథులుగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే పక్షుల సౌకర్యం కోసం వాటర్ ఫీడర్లను ఏర్పాటు చేసి ప్రతి చెట్టు దగ్గర అందుబాటులో ఉంచడం జరుగుతుంది. చేయి కలిపితే చైతన్యం, అడుగు అడుగు కలిసి నడిస్తే ప్రయాణం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేటలో ప్రతి అణువు పర్యావరణ సంరక్షణ చర్యల కోసం అంకితమైంది. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రత, పరిసరాల సంరక్షణ ధ్యేయంగా శ్రమిస్తుంది, అనుసరిస్తుంది, చైతన్యపరుస్తుంది, విజయమై వికసిస్తుంది. హరిత భారతానికి ఒక సాధన చిరునామా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేట.